అమెరికా ఇరాన్ మధ్య యుద్ధం ఆగిపోవడంతో ప్రపంచ దేశాలు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నాయి. ఇది నేను సాధించిన విజయం అని చెప్పి, ఇరాన్ నా దారికి తెచ్చుకున్నాను అని చెప్పి ట్రంప్ గొప్పలు చెప్పుకుంటున్నారు. కానీ సీన్ కట్ చేస్తే గ్లోబల్ మీడియా అంతా ఒక్కతాటిపైకి వచ్చి ట్రంప్పై విమర్శల వర్షం కురిపిస్తున్నాయి. ఇది ట్రంప్ సాధించిన గెలుపు కాదు, అమెరికా చరిత్రలోనే అతిపెద్ద వ్యూహాత్మక ఓటమి అంటూ ఇంటర్నేషనల్ మీడియా సంస్థలు హెడ్లైన్స్ పెడుతూ కథనాలను రాసుకొచ్చాయి. ఇరాన్ నాయకత్వాన్ని దెబ్బతీయడమే లక్ష్యంగా ట్రంప్ ప్రారంభించిన ఈ యుద్ధంలో చివరకు అమెరికా పరువు పోయిందా? అంతర్జాతీయంగా మీడియా సంస్థలు ట్రంప్ని ఎందుకు ఏకిపారేస్తున్నాయి? అమెరికా ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం వెనుకున్నటువంటి సీక్రెట్స్ ఏంటి? డీటెయిల్డ్గా ఈ వీడియోలో చూద్దాం. ఇక స్టోరీలోకి వెళ్తే, అమెరికా ఇరాన్ మధ్య యుద్ధం తాత్కాలికంగా ముగిసింది. బుధవారం రాత్రి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇరాన్ అధ్యక్షుడు పెజెస్కియాన్ అవగాహన ఒప్పందం పైన సంతకాలు చేశారు. ఇక దీంతో పాటుగా 60 రోజుల పాటు ఈ ఒప్పందం అమల్లో ఉంటుంది అని, ఈ వ్యవధిలో ఇరు దేశాలు పూర్తి స్థాయి శాంతి చర్చలకు సంబంధించి జరపాల్సి ఉంటుందని, మొత్తంగా చూసుకుంటే అమెరికా ఇరాన్ మధ్య యుద్ధం ఆగిపోవడంతో ఇంటర్నేషనల్ మీడియా సంస్థలు ట్రంప్ ఓడిపోయారంటూ కథనాలు ప్రచురించాయి. ముందుగా ద గార్డియన్ పత్రిక రాసుకొచ్చినటువంటి ఒక కథనాన్ని పరిశీలిస్తే, ట్రంప్ ఈ ఒప్పందాన్ని ఒక గొప్ప విజయంగా ప్రొజెక్ట్ చేయడాన్ని తీవ్రంగా తప్పుపట్టింది గార్డియన్ అనే పత్రిక. ఇంతకీ ఏం రాసుకొచ్చిందంటే, యుద్ధం కంటే దౌత్యం బెటర్ అనడంలో ఎలాంటి సందేహం లేదు, కానీ దీన్ని ట్రంప్ సాధించినటువంటి విజయంగా అస్సలు ఒప్పుకోలేమని చెప్పి ఆ పత్రిక రాసుకొచ్చింది. ఎందుకంటే ఈ యుద్ధాన్ని ట్రంప్ స్వయంగా కొని తెచ్చుకున్నారు. ఇరాన్ అణు వ్యవస్థను నాశనం చేయాలన్నటువంటి భ్రమతో ఇజ్రాయెల్ ప్రధాని నేతన్యాహుతో కలిసి ట్రంప్ సృష్టించినటువంటి సంక్షోభం ఇది. చివరకు సాధించింది ఏంటి? హోర్ముజ్ జలసంధి మూతపడి ప్రపంచవ్యాప్తంగా ఎనర్జీ, ఫెర్టిలైజర్ మార్కెట్లు కుప్పకూలిపోయాయి. ఎంతోమంది పేదలు ఆకలితో అలమటించారు. అమెరికా తన మిలిటరీ పవర్ని చూపించాలనుకుంటే చివరికి దాని లిమిట్స్, పరిమితులు ఏంటో ప్రపంచానికి కూడా తెలిసొచ్చింది. అన్నిటికంటే పెద్ద విషయం ఏంటంటే, 2015లో ఒబామా హయాంలో జరిగినటువంటి అణు ఒప్పందాన్ని ట్రంప్ స్వయంగా రద్దు చేశారు కూడా. ఆ ఒప్పందం ప్రకారం ఇరాన్ తన యురేనియం నిల్వల్ని 98% తగ్గించుకుంది. కానీ ఈరోజు వేలాది మంది అమాయకుల ప్రాణాలు తీసి యుద్ధం చేసి మరి ట్రంప్ మళ్ళీ అదే ఒప్పందం, దానికోసమే ఇరాన్ కాళ్ళ బేరానికి రావాల్సి వచ్చింది. యుద్ధానికి ముందు ఇరాన్ ఇచ్చినటువంటి అణు షరతుల కంటే ఈరోజు ఇరాన్ పెడుతున్నటువంటి షరతులు అమెరికాకి మరింతగా నష్టదాయకంగా మారిపోయాయి. ట్రంప్ ఎక్కువ ఆశపడి చివరికి తక్కువతో సర్దుకుపోవాల్సి వచ్చిందని గార్డియన్ పేపర్ రాసుకొచ్చిన వార్త ఇదంతా. ఇక అమెరికాకు చెందినటువంటి పత్రిక ద న్యూయార్క్ టైమ్స్ ఈ పేపర్ ఏం రాసుకొచ్చిందనంటే, ట్రంప్ మైండ్ గేమ్ని పూర్తిగా ఎక్స్పోజ్ చేశారు వాళ్ళు. ట్రంప్ తన 80వ పుట్టినరోజు సందర్భంగా ఇచ్చినటువంటి ఇంటర్వ్యూని కోట్ చేస్తూ ఆయన తన ఓటమిని కల్లిబొల్లి మాటలతో కప్పిపుచ్చుకుంటున్నారని చెప్పి తేల్చేసింది ఈ పేపర్. ఇక న్యూయార్క్ టైమ్స్ విశ్లేషణ ప్రకారంగా ట్రంప్ అమెరికాను గల్ఫ్ దేశాలకి ఒక పేడ్ గార్డియన్, అంటే డబ్బులు తీసుకొని కాపలా కాసేటువంటి సెక్యూరిటీ గార్డ్ లాగా పనిచేశారు. ఇది న్యూయార్క్ టైమ్స్ రాసుకొచ్చిన కథనం. ఇరాన్ అణు కార్యక్రమం వెనక్కి తగ్గిందని ట్రంప్ అంటూ ఉంటే, ఇరాన్ మాత్రం పూర్తి భిన్నమైనటువంటి వాదన వినిపిస్తోంది. మిడిల్ ఈస్ట్లో తమను ఒంటరిని చేయాలని చూస్తే ప్రపంచం ఎంత భారీ మూల్యం చెల్లించుకోవాలో చూపిస్తామని ఇరాన్ హెచ్చరించింది. హోర్ముజ్ జలసంధిని మళ్లీ తెరవడానికి తాము ఒప్పుకున్నామంటే దానికి బదులుగా అమెరికా తమపై ఉన్నటువంటి ఆంక్షలని ఎత్తివేయాలని, తమకు భారీగా కంపెన్సేషన్ కూడా ఇవ్వాలని ఇరాన్ డిమాండ్ చేస్తోంది. ట్రంప్ ఇరాన్ లొంగిపోయిందని చెప్తూ ఉంటే, ఇరాన్ తామే విజయం సాధించామని చెప్తున్న అంశానికి మధ్య చాలా గ్యాప్ ఉందని ఈ పేపర్ రాసుకొచ్చింది. ఇక ఈ రెండు భిన్నమైనటువంటి మైండ్ సెట్ల మధ్య తదుపరి సంక్షోభం దాగి ఉందని న్యూయార్క్ టైమ్స్ చాలా క్లియర్గా దీంట్లో మెన్షన్ చేసింది. ఇక మరొక ఇంటర్నేషనల్ పేపర్ ద అట్లాంటిక్ ఇదేం రాసుకొచ్చిందంటే, ఈ యుద్ధం వల్ల అమెరికా గ్లోబల్ ఇమేజ్కు జరిగినటువంటి నష్టాన్ని క్లియర్గా ఎక్స్పోజ్ చేసింది. అమెరికాకు మిలిటరీ పరంగా అపారమైన శక్తులు ఉండొచ్చు, కానీ పొలిటికల్ అండ్ స్ట్రాటజికల్ కంట్రోల్ మాత్రం కోల్పోయిందని అట్లాంటిక్ అనేటువంటి ఈ పేపర్ స్పష్టం చేసింది. దీని ప్రకారంగా అమెరికా చరిత్రలోనే ఇదొక స్ట్రాటజికల్ డిజాస్టర్, వ్యూహాత్మక విపత్తు అంటూ మెన్షన్ చేసింది. ఇరాన్ లీడర్షిప్ని అంతం చేస్తే వాళ్ళు తమ మోకాళ్ళపై పడతారని ట్రంప్ వేసినటువంటి అంచనా తప్పింది. ఇరాన్ ఎదురుదాడి చేయడంలో గల్ఫ్ దేశాలు, ఆయిల్ ట్రేడర్స్ అందరికీ ఒక విషయం క్లియర్ అయిపోయింది.
అదేంటంటే గ్లోబల్ ఎకానమీ గొంతు ఇరాన్ చేతిలో ఉంది. ఇరాన్ అనుకుంటే ప్రపంచ చమురు రవాణాకు స్తంభింపజేయగలదు అనేటువంటి ఆ ఒక్క విషయాన్ని ట్రంప్ ఈ యుద్ధం ద్వారా నిరూపించారు అని చెప్పి ఈ పేపర్ రాసుకొచ్చింది. అమెరికా పతనాన్ని రాసేటువంటి భవిష్యత్తు చరిత్ర పుస్తకాల్లో ఈ అధ్యాయం ప్రముఖంగా నిలుస్తుందని అట్లాంటిక్ చాలా సంచలనమైనటువంటి వార్తను ప్రచురించింది. ఇకపోతే బ్రిటన్కు చెందినటువంటి ద ఇండిపెండెంట్ అనేటువంటి ఈ ఇంటర్నేషనల్ పేపర్ ఈ డీల్ని ట్రంప్ క్షేత్రస్థాయిలో ఎలా అమలు చేస్తారనే దానిపైన స్పెషల్గా ఫోకస్ పెట్టింది. లీక్ అయినటువంటి సమాచారం దీని ప్రకారంగా ఇరాన్ అణు నిబంధనలకి కట్టుబడి ఉంటేనే ఆంక్షలు సడలిస్తామని అమెరికా అధికారులు చెప్తూ ఉంటే లేదు ఇప్పటికే చమురు ఆంక్షలపై మినహాయింపు నిధుల విడుదలపై సంతకాలు జరిగిపోయాయని చెప్పి ఇరాన్ అంటోంది. ఇక్కడే అసలు ట్విస్ట్ ఏంటంటే ఈ డీల్ను ఇరాన్పై అమలు చేయడం కంటే అమెరికా తన సొంత మిత్రదేశమైనటువంటి ఇజ్రాయెల్పై ఎన్ఫోర్స్ చేయడం పెద్ద సవాల్గా మారింది. ఇజ్రాయెల్ క్యాబినెట్ ఈ ఒప్పందం పట్ల చాలా తీవ్రమైన అసంతృప్తిలో ఉంది. లెబనాన్లో అక్కడ ఉన్నటువంటి ఇజ్రాయెల్ అక్యుపైడ్ ఏరియాల్లో ఇప్పటికీ డ్రోన్ దాడులు జరుగుతున్నట్టుగా రిపోర్ట్స్ వస్తూ ఉన్నాయి. ఇక ఇజ్రాయెల్ ప్రధాని నేతన్యాహు శాంతి స్థాపనకు ఒక రిలక్టెంట్ పార్టిసిపెంట్ అంటే అయిష్టంగా పాల్గొన్నటువంటి వ్యక్తిలా మాత్రమే ఉన్నారని ఏ క్షణమైన ఇజ్రాయెల్ అమెరికా మళ్ళీ ఈ ఇజ్రాయెల్ అనేటువంటి దేశం అమెరికా ఇరాన్ డీల్ని చెడగొట్టవచ్చని కూడా ది ఇండిపెండెంట్ అనేటువంటి ఈ పేపర్ రాసుకొచ్చింది. ఇక చివరిగా లెఫ్ట్ వింగ్ పక్షపాత విశ్లేషణలు కూడా ఇచ్చేటువంటి జాకోబిన్ మ్యాగజిన్ ఈ యుద్ధం వెనుకున్నటువంటి సామ్రాజ్యవాద పెట్టుబడిదారి విధానాన్ని కూడా ఎండగట్టింది. జాకోబిన్ కథనం ప్రకారంగా ఈ యుద్ధం వల్ల కేవలం అమెరికన్ డిఫెన్స్ కాంట్రాక్టర్లు ఆయుధాలు అమ్మేటువంటి కంపెనీలు మాత్రమే లాభపడ్డాయి. సాధారణ అమెరికన్ పౌరుడి పన్ను డబ్బు కొన్ని బిలియన్ల కొద్ది రూపాయలని బూడిదలో పోసినటువంటి పన్నీరుగా మారిందని కూడా జాకోబిన్ చెప్పుకొచ్చారు. ఇక ఇరాన్లో వేలాది మంది అమాయక ప్రజలు, మహిళలు, పిల్లలు ప్రాణాలు కోల్పోయారని కూడా మెన్షన్ చేశారు. ఇక నాయకులు తమ అహంకారం కోసం లక్షలాది మంది జీవితాలని సంక్షోభంలోకి నెట్టేశారని దీంట్లో మెన్షన్ చేశారు. ఇప్పుడు ఏమి జరగనట్టుగా 60 రోజుల పాజ్ బటన్ నొక్కడం ట్రంప్ సాధించిన గెలుపు ఎలా అవుతుందని ఈ మ్యాగజిన్లో చాలా క్లియర్గా క్వశ్చన్ చేశారు. ఇది ముమ్మాటికి అమెరికా సామ్రాజ్యవాద దురహంకారానికి తగిలినటువంటి గట్టి దెబ్బ అని జాకోబిన్ ఘాటుగా విమర్శలు చేశారు. ఇక గ్లోబల్ మీడియా అంత ఏకగ్రీవంగా చెప్తున్న మాట ఒకటి ఏంటంటే ట్రంప్ తన ఈగోని సాటిస్ఫై చేసుకోవడానికి ఇజ్రాయెల్ రాజకీయ ప్రయోజనాల కోసం ఒక అనవసరమైనటువంటి యుద్ధాన్ని స్టార్ట్ చేశారు. చివరికి గ్లోబల్ ఎకానమీ ఒత్తిడికి తలవంచి ఇరాన్ డిమాండ్లకి లొంగిపోయి ఈ 60 రోజుల పాటుగా తాత్కాలిక శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. మొత్తంగా ట్రంప్ ఓడిపోయారంటూ ఈ ఇంటర్నేషనల్ మీడియా సంస్థలు విమర్శలు చేస్తున్నాయి. మరి ఈ 60 రోజుల్లో ఇరాన్ పూర్తిగా వెనక్కి తగ్గుతుందా, లేక అమెరికాని మరిన్ని రాయితీలు విధిస్తుందా, అంటే రాయితీలు ఇస్తుందా, అటు ఎక్కువగా ఇరాన్ మళ్ళీ రిటైవ్ అవ్వడానికి అమెరికా ఏదైనా హెల్ప్ చేస్తుందా? ఒకవేళ ఈ చర్చలు కనుక ఫెయిల్ అయితే రాబోయేటువంటి రోజుల్లో మిడిల్ ఈస్ట్లో మళ్ళీ యుద్ధం మొదలవుతుందా? ఈ గ్లోబల్ క్రైసిస్ పైన మీ అభిప్రాయం ఏంటి? ట్రంప్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయాలు, ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధాన్ని మీరు ఎలా చూస్తారు? ఆ వార్ ఎఫెక్ట్ మీపై పర్సనల్గా ఎలా పడింది? కామెంట్ చేయండి. మరిన్ని ఇంటర్నేషనల్ అప్డేట్స్ కోసం వెంటనే ఆ స్ట్రీమ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.